అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇదేంటంటే నిన్నటి లాగ్ అనమాట. ఇక్కడేమో చట్నీ చేస్తున్నాను. వేరుశనగ పప్పుల చట్నీ. మా సైడ్ దీన్ని తెల్ల చట్నీ కూడా అంటాము. మేమేంటంటే పిల్లలకి సాంబార్ గాని, పప్పు గాని అలాగ తినరు వీళ్ళు టిఫిన్‌లలో. ఇలాగ తెల్ల చట్నీ మాత్రమే ఇష్టపడతారనమాట. అయితే నేనేంటంటే ఇడ్లీకి గూడా వేశాను. సండే నైట్ అయితే ఇడ్లీకి గూడా పెట్టేశానా, ఇంక డ్యూటీకి వెళ్తున్నాను కదా! మార్నింగ్ లేచేసి త్వరగానే లేచాను. నేనేంటంటే మార్నింగ్ త్వరగానే లేస్తానండి. ఆల్మోస్ట్ 5:30కి అలారం పెట్టుకుంటాను. ఇంకా 6కి అలా లేస్తాననమాట. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి పిల్లలకి స్కూల్ గాని ఉందంటే 5కే లేస్తాననమాట. ఎందుకంటే వాళ్ళకి టిఫిన్‌లు, తర్వాత ఫుడ్ ఇవన్నీ రెడీ చేయాలి కదండీ! ఇప్పుడేంటి టిఫిన్ చేసి ఇంక పెట్టేసి నాకు టైం అయినా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా గానీ పిల్లలు తింటారనమాట. స్కూల్ పెట్టినప్పుడు అది గాదు గదా పరిస్థితి. వాళ్ళకి లేపి టిఫిన్ పెట్టాలి. ప్లస్ మళ్ళా క్యారేజ్ గూడా రెడీ చేయాలి గదా! అందువల్లేంటంటే వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయిందంటే 5కి అయితే లేసేస్తానండి. ఎందుకంటే అన్నీ ప్రిపేర్ చేయాలి గదా! ఇద్దరు పిల్లల క్యారేజ్‌లు పెట్టాలి. తర్వాత నేను క్యారేజ్ పెట్టుకోవాలి. ఇంకా అలా అనమాట. అందువల్లేంటంటే 5కే లేస్తారు. ఇక్కడేమో ఇడ్లీ చేద్దాంలే అనేసి మేమైతే టిఫిన్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ సారీ 3 వీక్స్ అవుతుందనమాట. ఎందుకంటే కొంచెం ఇంట్లో గూడా మనీ గూడా సరిగ్గా లేవండి. పిల్లలకేంటంటే ఇంకా అన్నం పెట్టడమో, బయట టిఫిన్ తెచ్చి పెట్టడమో అలాగ నెట్టుకొనొచ్చాను నేను. మా పిల్లలకేంటంటే ఇంక నా ఒక్క సంపాదనతోటే పిల్లల్ని, ఇంటిని గడపాలి నేను. ఇంక దాంతోటే వాళ్ళకైతే పాపం అడ్జస్ట్ అవుతూ ఉంటారండి. నా పరిస్థితి మరీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది పిల్లల విషయంలో. ఒక్కోసారి బాధేస్తుందండి. కానీ ఏం చేద్దాం తప్పదు కదా! ఇంక దేవుడు మంచి చేయకుండా పోతాడా అనే మొండిగా ఉంటాననమాట నేనైతే. మొండిలో జగమొండిగా ఉంటాను. ఇంక ఏంటంటే నా పరిస్థితి ఎలా ఎందుకయిందంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి కదండీ! ఇల్లీగల్ కనెక్షన్స్. ఇంకా ఆ ప్రాబ్లమ్స్‌లోనే వెళ్ళిపోయారనమాట. నేను గూడా ఏంటంటే మనం అటువంటివి సహించమనమాట. అందువల్లేంటంటే మనం ఇలా ఒంటరిగా మిగిలిపోయాము. వీళ్ళు ఇలా ఇంకా పెద్దవాళ్ళ గురించి మనం చెప్పనక్కర్లేదు కదండీ! వాళ్ళేమంటారంటే అడ్జస్ట్ అవ్వండి, అడ్జస్ట్ అవ్వండి అంటారు. పోనీ అలా గూడా అడ్జస్ట్ అయ్యామండి. అన్నీ చెప్పుకున్నాము. అయినా గానీ ఇంకా వాళ్ళ దూరంలో వాళ్ళెళ్ళిపోయారనమాట. కానీ ఎళ్ళిన వాళ్ళు ఇంకా చెప్తానులెండి. ఎంత చండాలమైన వాళ్ళతో ఎళ్లారో. ఇంకా అవన్నీ అంటే చెప్పుకోకూడదు. కానీ నేనేంటంటే ఇంక సోషల్ మీడియాలోకొచ్చాను కాబట్టి మీతో ఇంక ప్రతిదీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అందువల్లేంటంటే చిన్న చిన్నగా అన్నీ షేర్ చేసుకుంటానండి మీతోటి. నేనిప్పుడు ఈ సోషల్ మీడియా అంటే ఇంకా దీంట్లోకి కూడా వచ్చిందేంటంటే నా పిల్లలండి. ఇంక పిల్లలకి నాకంటూ ఏంటంటే నాకు పేరెంట్స్ ఎవరు లేరనమాట. నాకు బ్యాక్ బోన్ ఎవ్వరు లేరండి. అక్క వాళ్ళు గూడా అక్క, అన్నయ్య ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళయి అనమాట. మేమేంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందువల్ల ఏంటంటే ఇంకా నేను ఎవరి మీద ఆధారపడనండి. నాకున్న దాంట్లోనే గంజో ఏదో ఒకటి నాకున్న దాంట్లో నేను తింటాననమాట. ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ పానీపూరి తెచ్చాను పిల్లలకి. అదే మసాలా పూరి తెచ్చాను. తర్వాతేంటంటే ఇవి రైస్ అనమాట. ఉప్పుడు బియ్యము. ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు లేకపోతే అవి తీసుకున్నాను. పిల్లల కోసం మ్యాంగోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడేమో అదే మసాలా పూరి అంటాను కదా! అదేమంటే ముగ్గురం షేర్ చేసుకున్నాము. ఇంకా ఇలాగా తినేసామనమాట. తర్వాత పిల్లలైతే మ్యాంగో కొయ్యాలి అని చెప్పని అంటూ ఉన్నారు. ఇంకా అలాగనమాట నా లైఫ్‌లో జరిగినది. నా లైఫ్‌లో జరిగింది మాదేంటంటే లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్‌లో గూడా నాకు అంటూ ఇంకా అప్పటికే ఈ లవ్ మ్యారేజ్‌లో ఇతను పరిచయమైనప్పటికి నాకు పేరెంట్స్ కూడా లేరనమాట. అక్క వాళ్ళున్నారు. వాళ్ళున్నా గాని అంతగా నేను పట్టించుకునేదాన్ని గాదు. ఇంకా అలాగ లవ్ మ్యారేజ్‌కి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత లైఫ్ బావుంటదనుకున్నాను గానీ, మధ్యలో ఇలా అవుతది అని ఊహించలేదనమాట. ఇప్పుడేంటంటే, అన్నెన్ని సంవత్సరాలున్న బంధాలకి విలువ లేదండి. మధ్యలో వచ్చిన వాటికి మాత్రమే విలువనిచ్చి వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిన వాళ్ళ భవిష్యత్తు గూడా ఏమవుతుందో తర్వాతయితే నాకైతే అర్థం కావట్లేదనమాట. చెప్పలేమండి. ఇప్పుడు ఈరోజు మనం ఆరోగ్యంగా కొంచెం వయసులో ఉండి ఈరోజు ఇలా ఉంటామండి. రేపనే రోజు మంచాన పడిన రోజు గదా! మనకి అన్నీ గుర్తొస్తాయి. అలా అన్నమాట. అలాగా ఏంటంటే ఇప్పుడు ఎలాగున్నారంటే బరితెగించున్నారండి. బిడ్డల్ని, పెళ్ళాల్ని ఇంకా అలా వదిలేసి మళ్ళా ఆ లేడీస్ కూడా ఇదిగా లేరులెండి. లేడీస్ కూడా అలాగే ఉన్నారు. ఇంట్లో హస్బెండ్‌ని, పిల్లల్ని వదిలేసి కూడా
బరిదెగించి తిరిగేవాళ్ళు తిరుగుతున్నారనమాట. అసలు ఎలాగుందంటే అసలు ఒకరినొకరు లెక్క చేసుకోవట్లేదు ఆల్మోస్ట్ ఆలు. అంత ఘోరంగా ఉంది. ప ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే. అసలు కాలం అయితే అసలు బానే లేదనమాట. ఇక్కడేమో మా బుడ్డోడు చూసారా? మ్యాంగో అయితే తింటున్నాడు. నాకేంటంటే నిజం చెప్పాలంటే ఒక్కోసారి పిల్లల్ని చూసి చాలా బాధేస్తుందండి. వీళ్ళకేమో ఇలాగ ఉన్నప్పుడేమో వాళ్ళ కడుపు నిండా పెడతాను. ఇంకా నా దగ్గరేంటంటే మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఒక్కోసారి చాలా టఫ్ అయిపోతుందనమాట. పిల్లలకి కూడా ఏం తీయచ్చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడైతే అసలకి చాలా బాధేస్తుందండి. నేనేంటంటే ఎవరికీ చెప్పుకోలేను నా బాధని. ఇంకా ఇక్కడే ఈ 4 గోడల మధ్యనే ఇలాగనమాట. ఇలాగా ఉండేసి ఇంకా అలాగా ఉంటుంది. ఇంక 4 గోడల మధ్యన ఏడ్చుకుంటూ ఉంటానండి నాలో నేనే. నాలో నేనే అలాగా ఏడ్చుకుంటూ ఉంటాననమాట. ఎవరికి కూడా చెప్పుకోనండి. నా ప్రాబ్లమ్స్ కూడా నిజం చెప్పాలంటే కనీసం నా పక్కింటికి గూడా చెప్పననమాట. అంత అసలు నేను ఇంట్లో ఉన్నానో లేనో అని గూడా తెలీదండి. అంత డీసెంట్‌గా ఉంటాము. నేనేంటంటే అసలు ఎవరి గురించి పట్టించుకోనండి. అంటే వాళ్ళతో ఎళ్ళాలి, పక్కింటికెళ్ళాలి, వాళ్ళతో కబుర్లు చెప్పాలి, వీళ్ళతో కబుర్లు వేయాలి ఇలాంటివేం లేవండి. ఇంటికొచ్చామా, ఇంకా ఇల్లు శుభ్రం చేసుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా ఇదనమాట నా ధోరణి అయితే. అయితే నేనేంటంటే నా పిల్లల్ని గూడా అండి నిజం చెప్పాలంటే నా పెద్ద బాబుని గూడా నేనే గర్వంగా అయితే చెప్పుకుంటాను. వాడు పుట్టినప్పుడు గూడా ఎవ్వరు లేరండి. ఇంక అప్పటికే మా బాబు పుట్టినప్పుడు గూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో గూడా తెలియలేదనమాట. తర్వాత సెకండ్ బాబు పుట్టిన తర్వాత కూడా అప్పుడు చెప్పారనమాట. అప్పటికే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. నేనేంటంటే అప్పట్లో అది లవ్‌లో ఇలాగ ఉందాంలే అనుకున్న నరకం అనుభవించానండి. జాబ్ గూడా నా ఒక్క జాబ్ అప్పుడు నా జాబ్ తోటే ఉన్నారనమాట. వాళ్ళకి జాబ్ లేదు. అంటే నాతో ఇలాగా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి. అయితే ఆల్మోస్ట్ నేనేంటంటే అది నరకం అనుభవించాననే చెప్పాలి. ఆ నరకం అనేదేంటంటే అప్పుడు ప్రేమగా ఆ నరకాన్ని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడేంటంటే అదే అలుసుగా తీసుకొని వాళ్ళేంటంటే ఇంకా వేరే దారి చూసుకొని వెళ్ళారనమాట. ఆ వెళ్ళే దారి కూడా మంచి దారి కాదండి. అది ఆల్మోస్ట్ చాలా ముళ్ళ పొద. ఇంకా ఆ ముళ్ళ పొదల్లో పడిపోయారు. ఆ ముళ్ళ పొదల్లో తేరుకునేలేకే మరి ఏమవుతదో ఏమో భవిష్యత్తయితే తెలియదనమాట. ఇంకా అలాంటి ముళ్ళ పొదను కోరుకున్న తర్వాత మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి? మనము చెప్పాల్సినవి చెప్పుకున్నాము. అయినా తప్పులేవో అయిపోయాయి. ఇంకా వదిలేసేయండి. పిల్లలతోటే ఉండండని చెప్పినాము. వాళ్ళేంటంటే ఆ ముళ్ళ పొదని వదలలేకపోయారనమాట. ఇంకా వదలలేకపోయిన తర్వాత ఇంక మనమేం చేస్తాం చెప్పండి? ఇంకా ఆ పొదల్లో నుంచి ఎప్పుడొస్తాడో మొత్తం సిరిగిపోయిన తర్వాత వస్తాడో ఏమో మనకైతే తెలీదనమాట. ఇంకా అలాగా అంత దరిద్రంగా తయారయ్యుందండి సమాజం గూడా. ఇప్పుడు ఇదొక్కటే కాదండి ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్‌లో గూడా ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక భార్య చూసుకున్నట్టు భర్తను బయట వాళ్ళు చూసుకోలేరండి. అలాగే భర్త భార్యను చూసుకున్నట్టు గూడా బయట వాళ్ళు చూసుకోలేరనమాట. ఇదేంటంటే ఇలాగా ఇద్దరు అలాంటి వాళ్ళయినప్పుడు నేను చెప్తున్నాను. ఇది ఎలాగంటే ఇటువంటి వాటివి సహిస్తారండి. ఎప్పుడు సహిస్తారంటే ఆ లేడీ గూడా బయట ఇలాంటి కనెక్షన్స్ ఉంటాయి. ఆ హస్బెండ్‌కి గూడా ఇలాంటి కనెక్షన్ ఉంటే వాళ్ళిద్దరికి సెట్ అవుతదనమాట. ఇద్దరిలో ఒకరు మంచిగా ఉన్నా గాని అటువంటి చెడు మార్గంలో పోకూడదు అని ఉన్నప్పుడే ఇలాగ కాపురాలైతే ఇలా కూలిపోతున్నాయి. ఇంకా కూలిపోతున్నాయనే అనాలండి. ఇంకా అలాగుంటున్నాయనమాట. అయితే వీటిల్లో ఏంటంటే కొంతమందేమంటే ఇంకా సంథింగ్ చేసేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ధైర్యంగా ఉండేవాళ్ళేంటంటే ముందుకి నాలాంటోళ్ళు మొండిగా ఎళ్తున్నారనమాట. నేనైతే నిజంగానేనండి చాలా మొండిగానే ఎదురెత్తున్నాను. ఎందుకంటే నాకంటూ అసలు ఏ హెల్పింగ్ కూడా నాకిప్పుడు పరిస్థితి బాగోలేకపోయినా నా దగ్గరే హెల్ప్ అడుగుతారు మా అక్క వాళ్ళు గాని. ఇంకా మా అన్నయ్య అస్సలు పట్టించుకోడు. ఫస్ట్ నుంచి కూడా అసలు పట్టించుకోడనమాట. ఇంకా అలాగ నా దగ్గరే హెల్ప్ అడుగుతారండి. అలా ఉంది నా సిట్యుయేషన్ అయితే. నేనైతే నిజంగానండి చాలా అంటే ఇప్పుడు చాలా మొండిగానే ముందుకు మూవ్ అవుతున్నాననమాట. ఆ పిల్లలతోటి అప్పులైపోయినా గానీ ఇంకా అలాగే మూవింగ్‌లో ఉన్నాను నేను. ఆల్మోస్ట్ చాలా అప్పులున్నాయి. ఎవ్వరు తీర్చేవాళ్ళు ఉండరండి. నా నా అప్పులు నేనే తీర్చుకోవాలి.
ఇంకా పిల్లల భవిష్యత్తు గురించి నేనే ఆలోచించాలి. అసలు అర్థం కావట్లేదండి. ఏ మనిషికైనా గానీ నిజం చెప్పాలంటే ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే మెయిన్ బాధ్యత అనేది ఉండాలండి. బాధ్యత లేని వాళ్ళు ఇలా బరి తెగించి తిరుగుతారనమాట. బాధ్యత అంటే పిల్లలు పుట్టారు కదండీ! పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళకి ఆలోచన ఎలాంటిది రావాలంటే పిల్లలకి సంపాదించాలి. ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి అనే ఆలోచన పడ్డ వాళ్ళకి ఇటువంటి కకృతి బుద్ధులు రావు. ఇటువంటి ఆలోచన లేని వాళ్ళకి మాత్రమే ఇటువంటి కకృతి బుద్ధులైతే వస్తాయి. ఇప్పుడు అదేంటోనండి అర్థం కావట్లేదు. బాధ్యతలు ఉన్న వాళ్ళు కూడా వరస్ట్ గానే బిహేవ్ చేస్తున్నారనమాట. అలాగుంది సమాజం అయితే. అసలు ఈ సమాజం ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు. ఇంకా అదండి నా సిచ్యువేషన్ అయితే. ఇక్కడైతే నేనేమంటే ఇదండి అసలు ఇంకో రోజు మా గొడవ ఎలా స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ ఏమంటే నెక్స్ట్ వీడియోస్లో అలాగే షేర్ చేసుకుంటాను. ఇక్కడేమో ఎగ్ దోస కావాలన్నారు పిల్లలు. నేనేమంటే 2 ఎగ్స్ వేసేసి మేము ముగ్గురం దాన్ని 2/3 లాగా షేర్ చేసుకుంటున్నాము. 3 ఎగ్స్ వేయచ్చు కానీ ఇంకా సరే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కూడా బాగలేదనమాట. ఇంకా నేనేంటంటే పిల్లల చదువులకి ఫీజులు కట్టాలన్నా కష్టంగా ఉంది. ఇంకా అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం మనీ సేవ్ చేసేసి పిల్లల చదువు మెయిన్ ఇంపార్టెంట్ కదండి ప్రజెంట్ సిచ్యువేషన్ అని చెప్పని ఇంకా ఇలాగా మనీ సేవ్ చేసుకుంటూ ఉన్న దాంట్లోనే ఇలాగా సర్దుకొని అయితే తింటున్నాం అనమాట మేము ఫుడ్ అయితే. ఇక్కడేమో ఫస్ట్ ఏమో ప్లెయిన్ దోసలు అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఎగ్ దోస వేద్దాంలే అని చెప్పని ఈ పిండి ఏంటంటే ఈవినింగే నానబెట్టాను. అందువల్ల ఇది అంతగా పులవలేదనమాట. అంటే కొంచెం ఉప్పుతో అది పొంగుతుంది కదా అలాగేం లేదండి. దోస పిండి కూడా కొంచెం సప్పగానే ఉంది. కొంచెం పులిస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కదా! కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా దోసలు చేయాలి నైట్‌కి తప్పదు. అందువల్ల నేనేంటంటే మామూలు రైస్ ఏమో 60 రూపీస్ అండి. అలాగే ఈ ఉప్పుడు బియ్యం ఏంటంటే నాకు కేజీ వచ్చి 20 రూపీస్‌కి ఇస్తారనమాట. అంత వేరియేషన్ ఉంటుంది. ఇంకా అందువల్ల ఏంటంటే నేను ఇంకా దోసలే పిల్లలకు కూడా పెడతాను. ఇంకా అలాగండి. నేనైతే ఏంటంటే ఒక్కోసారి నా కడుపు కట్టుకొని కూడా పిల్లల కోసం తెస్తాననమాట. ఇంతకు ముందైతే ఇంకా నేనైతే చాలా అంటే చాలా పడ్డానండి. నా చిన్న బాబుని నా ఆఫీస్‌కి తీసుకెళ్ళటం ఇవన్నీ చాలా సఫర్ అయ్యానులెండి. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు వీడియోలో. ఇంకా ఇలాగా 1/3 లాగా 2/3 లాగా 2/3 ఎగ్ దోసలైతే మేము షేర్ చేసుకున్నామనమాట. ఆహ్, ఇంకా అలాగుందండి నా సిచ్యువేషన్ అయితే. ఈరోజైతే మీకు ఎప్పటినుంచో చెప్పాలనుకున్నాను. చెప్పేసినాను ఆల్మోస్ట్ కొంచెం మీకు అర్థమై ఉంటది ఇంకా నా పరిస్థితి కూడా ఎలాగుందో అనేది. ఇక్కడ చూసారా ఇలాగ 1/3 అయితే మేము ఇలాగ పెట్టేసానండి. ప్లీజ్ అండి కొంచెం పిల్లల కోసం అయితే సపోర్ట్ చేయండి. రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ప్రజెంట్ వీడియో చూసేవాళ్ళు కూడా ఉంటే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వీడియో కొంచెం పూర్తిగా చూడండి. మీరు లైక్ ఇచ్చినందువల్ల ఏంటంటే నా వీడియో అనేది కొంచెం ముందుకైతే మూవ్ అవుతుందనమాట. అందువల్ల నేను లైక్ అయితే అడుగుతున్నాను. ప్లీజ్ అండి ఈ పిల్లలిద్దరి కోసమైనా గానీ కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.